మీర్పేట్ కేసులో గురుమూర్తి చెప్పిన సంచలన నిజాలనేది కొన్ని వార్తాపత్రికల్లోను, కొన్ని సోషల్ మీడియాలో జరుగుతుంది. అసలు వాస్తవం ఏంటి? అసలక్కడ ఏం జరిగింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అనే విషయాలు మా రిపోర్టర్ రాము గారిని అడిగి తెలుసుకుందాం. రాము గారు నమస్తే అండి. యెస్. నమస్తే సార్. రాము గారు అసలకి దీని మీద ఇప్పుడు ఏదైతే తన గురుమూర్తి చెప్తున్న వాస్తవం ఏదైతే ఉందో అది వాస్తవాన్ని నమ్మొచ్చా? లేకపోతే పోలీసులు వాళ్ళు ఇప్పటి వరకు ఏం చెప్పారు? అండ్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? చనిపోయి 72 గంటలు అవుతున్నా గూడా ఇంకా బాడీ దొరకట్లేదు. అసలు దీని ఎనకాల ఉన్న వాస్తవం ఏంటనేది మన 'జై స్వరాజ్య' టీవీ ప్రేక్షకులకు తెలపండి. యెస్ సార్. ఖచ్చితంగా మీరన్నట్టుగా 72 గంటలు గడిచింది. అయితే ఎవరైతే గురుమూర్తి ఉన్నారో అతను చెప్తున్నటువంటి విషయాలు జరిగిన వాటికి పొంతన లేనటువంటి సందర్భంలో కాస్త డిలే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి ఈ కేసు వివరాలు తీసుకున్నట్టయితే హైదరాబాద్ మీర్పేట ప్రాంతానికి చెందినటువంటి ఇతను ఎవరైతే గురుమూర్తి ఉన్నారో అతను ఆహ్, తాను వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మహిళతో కలిసి ఉండేటందుకు భార్యతో కాకుండా వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో కలిసి ఉండేందుకు ఒక పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఒక 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ఘోరమైనటువంటి ఇంతటి దుర్మార్గులు మానవ రూపంలో, మనిషి రూపంలో ఇట్లాంటి రాక్షసులు ఉంటారా అన్న విధంగా ఈ యొక్క ఏదైతే హత్య జరిగిందో చాలా ఘోరంగా మృతదేహాన్ని ఎవరైతే కట్టుకున్న భార్యను ఆ భార్యను చంపేసి ఆ మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్ నీళ్లలో వేసి హీటర్‌తో ఉడికించి మాంసాన్ని ముద్దగా మార్చి సమీపంలో దగ్గరగా ఉన్నటువంటి ఒక చెరువులో వేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఒక విధంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. దీని గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆవేశంతో రగిలిపోతున్నారు. గురుమూర్తి లాంటి రాక్షసులను ఇంతకంటే తీవ్రంగా ఇంతకంటే పెద్ద ఎత్తున అతనికి శిక్ష పడాలి. మాకు అతన్ని ఎక్కడున్నాడో తెలిస్తే మేమే అతన్ని ఇంతకంటే క్రూరంగా ఏ విధంగా అయితే కట్టుకున్న భార్యను ముక్కలుగా నరికి హీటర్‌లో పెట్టి ఉడికించి ఒక రాక్షసుడిగా ప్రవర్తించినటువంటి ఈ గురుమూర్తిని అంతకంటే ఇంకా ఘోరాతి ఘోరంగా అతనికి శిక్ష మేమే వేస్తామని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. ఇతను ఒక వెబ్ సిరీస్ చూసి ఈమెను ఎట్లా అంతం చేయాలి, ఈమెను ఎట్లా చంపాలి ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ముందే ఒక పథకంతో ఉన్నారు కాబట్టి ఒక వెబ్ సిరీస్ కూడా చూసి దాంతోటి ప్రేరణ పొంది అందులో చెప్పినట్లుగా ఈయన చేసినట్లుగా కూడా కొంత తెలుస్తా ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అతని ఫోన్ నిందితుడు గురుమూర్తి ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి భార్యను హత్య చేసిన నరరూప రాక్షసుడు గురుమూర్తికి సంబంధించినటువంటి ఒక ఫోన్ పోలీసులు పరిశీలించినప్పుడు అందులో ఒక మహిళ ఫోటో కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ ఫోటోకు ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మరిన్ని వివరాలు పోలీసులు రాబట్టినారు. అయితే నిందితుడు చెబుతున్న దానికి అతను చెప్తున్న సమాధానాలకు జరిగిన దానికి కొంత పొంతన లేకపోవడం వల్ల కొంత లేట్ అవుతా ఉంది. అంతే తప్ప పూర్తి వివరాలతో అతనికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఏదైతే అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగిందో ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి పాశవికమైనటువంటి ఈ విధమైనటువంటి హత్య జరిగిందో అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ చేసినారు. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఏమన్నా సీసీ ఫుటేజ్ గాని, ఏదైతే చంపేసి నేను తీసుకెళ్ళి చెరువులో పడేశానని చెప్తున్నారో పోలీసులు, దానికి సంబంధించి ఏమైనా సీసీ ఫుటేజ్ గాని, లేపోతే ఎవిడెన్స్‌లు గాని ఇంతవరకు ఏమైనా కలెక్ట్ చేశారండి? ఖచ్చితంగా. అదే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఎవరైతే గురుమూర్తి ఉన్నారో సాక్ష్యాధారాలు ఎక్కడ కనపడకుండా సీసీ కెమెరాలు కావచ్చు, ఇతరత్ర ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా ఉండేటందుకు పెద్ద ఎత్తున ఒక పథక రచనతోటి చాలా పకడ్బందీగా మనం ఎప్పుడు కూడా ఈ చరిత్రలో ఇటువంటి క్రూరత్వం ఇక్కడ చూడలేదు. ఎందుకంటే కట్టుకున్న భార్యను చంపి మాంసాన్ని బకెట్లో వేసి ఉడికించి వాటన్నిటిని ఒక కవర్ లో పెట్టి దగ్గర ఉన్న చెరువులో వేయడం అనేది చాలా పకడ్బందీగా ఆధారాలు దొరకకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేసినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్స్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. మృతదేహాన్ని ముద్దగా చేసి చెరువులో వేసినటువంటి నిందితుడు ఇంకా కొన్ని ఆధారాలు సేకరిస్తామని చెప్పి ఎల్బీ నగర్ డీసీపీ కూడా చెప్తూ ఉన్నారు. శరీర ఆనవాళ్లకు సంబంధించి ఆ శరీర ఆనవాళ్లు లభ్యమైనటువంటి డిఎన్ఏ వాళ్ళ పిల్లల డిఎన్ఏ తోటి పోల్చి అది ఆ మహిళ సంబంధించిన శరీర భాగాలైనా కాదా అనేది కూడా
వీళ్ళు డిఎన్ఏ రిపోర్ట్ కోసం చూస్తున్నారు రాకేష్. అయితే ఇప్పుడు తను చనిపోయి 72 గంటలు అవుతుందో, ఈ 72 గంటల్లో పోలీసులు ఏదైతే బయట నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం, మనం సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ప్రకారం చూసుకుందంటే, దానికి సంబంధించి అతను అబద్ధాలు చెప్తున్నాడు. ఇది మర్డర్ కేసు కాదు, ఇది మిస్సింగ్ కేసు కిందే పెట్టామనేసి కొన్ని మీడియా ఛానెల్స్‌కి పోలీసులు వాళ్ళు చెప్పారనే సమాచారం కూడా మన దగ్గర ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా రాకేష్, మీరన్నట్లుగా రకరకాల వార్తలు తెలుస్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైతే గురుమూర్తి ఉన్నారో పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం చేసిందిగానే కనిపిస్తా ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా హత్యనా, ఆత్మహత్యనా, లేకపోతే ఇతను చంపిండా అనే వివరాలు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తి వివరాలు మనకు తెలిసే అతి తొందరలోనే పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 15న ఉదయం గురుమూర్తి భార్యకు మధ్యన గొడవ జరిగింది. అప్పటికే భార్యను హత్య చేయాలని, హతమార్చాలని ఒక పన్నాగంతో ఉన్నటువంటి గురుమూర్తి ఆమెను గోడకేసి కొట్టినట్లుగా తెలుస్తా ఉంది. అది బలమైన గాయం తగిలి ఆమె వెంటనే చనిపోయింది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే మృతదేహాన్ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు అని చెప్పి కొంత సమాచారం మనకు. ఆ తర్వాత బకెట్ నీళ్ళలో వేసి హీటర్ తో మరగబెట్టిన తర్వాత ఆ శరీర భాగాలన్నీ కూడా ముద్దగా అయిన తర్వాత ఎముకలను వేరు చేసి ఇదంతా చెప్పడానికే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆ క్రూరంగా హత్య చేసిండు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు పకడ్బందీగా విచారణ చేస్తా ఉన్నారు. పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది రాకేష్. థ్యాంక్ యూ రాము గారు. మరిన్ని సమాచారం మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.